నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో జరిగే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి వాసవి అభ్యుదయ సంఘం మరియు వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో సీతారామచంద్ర స్వామికి గోటితో ఒలిచిన తలంబ్రాలను మేళతాళాలతో రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎర్ర శ్రీనివాస్, మంజుల, తాటికొండ పవన్ వాణి, కొత్త అనిల్ కళ్యాణి, మంచాల రాజశేఖర్, సౌజన్య, యాద సంతోష్, శ్వేత, కాటకూరి సంతోష్, అనురాధ, బొట్ల ప్రసాద్, హరిత తదితరులు పాల్గొన్నారు. అంచులరుగు వేసి పంచవన్నెల ముగ్గు పెట్టి వన్నెల ముగ్గు మీద పడుతున్నో పట్టు చీరలు తెచ్చినాడు మేనా మామ వచ్చినాడు, పట్టు చీరలు తెచ్చినాడు కొంచెం కాశీగా పేరుగాంచిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి హరిహర క్షేత్రం, రాజరాజేశ్వరుడు మరియు రాముల వారు వచ్చినటువంటి హరిహర క్షేత్రం వేములవాడలో రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో బుధవారం రోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. భద్రాచలం మాదిరిగా వేములవాడలో కూడా మహిళలందరూ కూడా భక్తి శ్రద్ధలతో గోటి తలంబ్రాలు తయారు చేయడం జరిగింది. మా వాసవి అభ్యుదయ సంఘం, ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం మరియు అన్ని అభ్యుదయ సంఘాలు, అన్ని అనుబంధ సంఘాల వారి ఆధ్వర్యంలో గోటి తలంబ్రాలు ఆ సీతారామ కళ్యాణం కొరకు సమర్పించడం కొరకు ఈరోజు మేమందరం కూడా వాసవి అభ్యుదయ సంఘం మరియు పట్టణాలు సభ్యులు అందరూ ఆర్యవైశ్యులు అందరం కూడా మేము ఈరోజు రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి గోటి తలంబ్రాలు మరియు ముత్యాలు, అలాగే పట్టు వస్త్రాలు, పండ్లు అన్నీ కూడా స్వామివారికి ఈరోజు మేమందరం కూడా వెళ్ళి సమర్పించడం జరుగుతుంది. భద్రాచలం మాదిరిగానే ఇటువంటి సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా వేములవాడలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ కళ్యాణాన్ని అందరూ కూడా వచ్చి తిలకించి రాముల వారి కళ్యాణం తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాలి. మరియు వాసవి అభ్యుదయ సంఘం అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం వారి ఆధ్వర్యంలో ఎల్లుండి వచ్చే రాములవారి కళ్యాణంకి వచ్చే భక్తులందరికీ కూడా పులిహోర, చల్ల మరియు వాటర్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం దాతల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆ రాజరాజేశ్వరుడు మరియు సీతారామచంద్రుల యొక్క ఆశీస్సులు వారికి వారి కుటుంబాలందరికీ కూడా ఇళ్ళవేళలా ఉండాలనుకుంటూ జై శ్రీరామ్. జై కళ్యాణ మహోత్సవానికి గోటితో తలంబ్రాలు తీయడానికి ఈఓ గారి పర్మిషన్తో ఈరోజు మా అభ్యుదయ సంఘం తరపున సత్రం తరపున పంపిణీ చేయడం జరిగింది. అన్ని అభ్యుదయ సంఘాలు వారు తోచిన విధంగా తలంబ్రాలు ధాన్యంతో తొలిచి మాకు ఈరోజు ఇచ్చినారు. ఈఓ గారు చూసిన మేరకు ఆర్భాటం లేకుండా మా అభ్యుదయ సంఘం తరపున, సత్రం తరపున, మా అన్ని అభ్యుదయ సంఘం తరపున
ధాన్యం ఒలిసిన మహిళలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు వచ్చే శ్రీరామనవమి మేమందరం అంటే పట్టణ ఆర్యవైశ్యులం అందరం కలిసి కోటి తలంబ్రాలు చేశాము. అంటే స్వయాన చేతులతో బండి వచ్చి తలంబ్రాలను రెడీ చేశాము. అది ఇక్కడ ప్రతి సంవత్సరము భద్రాచలం నుంచి వచ్చే తలంబ్రాలను రెడీ చేశాము. కానీ ఈ సంవత్సరం మాత్రం వేములవాడలో ఇదే మొట్టమొదటిసారి. దీనికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు, అందరూ వడ్లు ఒలిచారు. ఇప్పుడు అధిక సంఖ్యలో కూడా ఇక్కడ ఊరేగింపు వచ్చారు. ఇప్పుడు వచ్చే శ్రీరామనవమి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీన్ని కూడా అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుచున్నాను. జై వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం మండలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మాకు మొదటిసారి కోటి తలంబ్రాలు కొలవడం మాకు దొరికిన అదృష్టంగా భావిస్తున్నాము. ఎప్పుడైనా భద్రాచలంలో ఉండే ఈసారి మన వేములవాడ పట్టణ ఆర్యవైశ్య మండలందరికీ